వేసవి కాలంలో నీటి విలువ ఏంటో అందరికీ తెలిసింది. మరి ఈ వర్షాకాలంలోనైనా వరద నీరునన్నిటిని కూడా మనం సేవ్ చేసుకోగలిగితే రాబోయే తరాలకు మన ప్రకృతిని కాపాడిన వారం అవుతాము. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తాగే నీరు బాగుండాలంటున్నారు కరుణాకర్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. వాక్ ఫర్ వాటర్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం చేశారు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో వరద నీరు, వర్షం నీటిని ఏ విధంగా ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది? దీని విలువ ఏంటి అసలు? మనందరికీ తెలుసు, మొన్నటి వరకు హీట్ వేవ్స్ ఉన్నాయి కదా. హీట్ వేవ్స్లో మనం ఏం చేస్తున్నామంటే అసలు భరించలేకపోయినటువంటి వేడి వస్తుంది మనకు. అసలు ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది అంటున్నాం. దీనికి అందరికీ కారణం ఏంటంటే పర్యావరణం. చదువుతున్నాం మనం, పర్యావరణం వల్ల మనం చేసే ఏదైతే ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో, మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, దీనివల్లనే మనకి ప్రకృతితో ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి రీసెంట్గా ఈ సమ్మర్లో హైదరాబాద్లో దాదాపుగా 60-65% హోమ్స్ బోర్వెల్స్ ఎండిపోయినాయండి. అందరి గ్రౌండ్ వాటర్ అందరు ఎండిపోయింది. మేము చాలా గత కొన్ని 10-12 సంవత్సరాల నుంచి మేము ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర వాటర్ అనేది అవైలబిలిటీ లిమిటెడ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్లిమిటెడ్, కానీ అనంతమైనటువంటి రీసోర్స్ కాదు. ఇది ఒక పరిమితమైన సోర్స్. ఏం చేస్తుండే మనం చిన్న ఉన్నప్పుడు చూసినాం కదా, మనకు హైదరాబాద్లోనే ఒక చిన్న చేదురు బావులు ఉంటుండే. ఒక బకెట్ వేసేసి దాంట్లో మనం తీసుకునేటోళ్ళం. 40 ఫీట్లు 50 ఫీట్లు ఉంటుండే. అదేమైందంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ 50 ఫీట్ల బావుని ఎందుకు తవ్వడని చెప్పి పక్కింటి వాళ్ళు ఏం చేసినారు, ఒక బోర్వెల్ వేసినారు. వాళ్ళకు 100 ఫీట్ల బోర్వెల్ వేసినారు. 100 ఫీట్ల బోర్వెల్ వేయగానే ఈ 50 ఫీట్ల బావి మొత్తం అయిపోయింది. ఎప్పుడు ఆ బావి చేదుకున్నప్పుడు ఏంటంటే బాధ్యతతోనే ఎంత కష్టపడితే అంత నీళ్ళు వస్తాయని తెలిసి పద్ధతికి యూజ్ చేస్తుండే. ఇప్పుడు ఏమైంది, బోర్వెల్ వచ్చిందని చెప్పేసి మోటార్ వేస్తున్నాం. ఫట్మని మోటార్ వేస్తే పైకి ట్యాంక్కి వెళ్ళిపోతుంది. అది ఓపెన్ చేసాం ట్యాపు. అవసరం 2 లీటర్లు ఉంటే 20 లీటర్లు, ఎందుకంటే మనం అఫోర్డబుల్ అని చెప్పి అనుకుంటున్నాం. వీళ్ళు ఏం చేసినారు, పక్కల వాళ్ళకు 100 ఫీట్ల బోర్ వేసేసి వాళ్ళు ఏం చేసినారంటే ఆ మోటార్ వేసి అంతా చేసిన తర్వాత ఈ బావి ఎండిపోయింది. తర్వాత ముందల ఇంకో ఇల్లు కట్టిండు ఒక ఆయన. ఆయన ఏం చేసినాడు, 200 ఫీట్ల బోర్ వేసినాడు. ఆయన కూడా సేమ్ ఈయన ప్రాక్టీస్ చేసినట్టు చేసి ఆయన ఏం చేసినా ఈయన బోర్ ఎండిపోయింది. అవతల ఇంకో ఇల్లు కట్టిండు, ఆయన 400 వేసిండు. అట్లా కింది వరకు పోతూనే ఉన్నామంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రకృతిలో మిళితమై ఉన్నటువంటి నీటిని మనము ఒక నిర్దాక్షిణ్యంగా మైనింగ్ చేస్తున్నామంటాం, చూసినారా. అట్లా ఆ రీసోర్సెస్ను మనం తీసుకొని దాన్ని మొత్తము పారబోసేసినాం. చేసేసి మనం ఏం చేసినాం, డ్రైనేజ్ రూపకంగా అక్కడ రూపకంగా మూసీ నదిలోకి పంపించి ఇదంతా చేసినాం. జనాలు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటున్నాం. అసలు మనము పౌరునిగా మన బాధ్యత ఏంది మనకు అందరికీ తెలుసు కదా. ఒక హైదరాబాద్ మెట్రో వాటర్ వాళ్ళు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఇంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమేమి ఇస్తుందంటే బేసిక్ నామ్స్, మీరు నీటిని సంరక్షించుకోవడానికి ఇంకుడు గుంత కంపల్సరీ ఉండాలి. ఓకే, గవర్నమెంట్లో కూడా తప్పులు చాలా ఉన్నాయి. కాకపోతే మనము బాధ్యతగా పౌరులను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం. ఒకవేళ పౌరుని బాధ్యత నిర్వర్తించగలిగితే ప్రాపర్గా అసలు గవర్నమెంట్తోనే పనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు నీటి గురించి మాట్లాడదాం. హైదరాబాద్లో దాదాపుగా ఎక్కువ మంది ఉన్నటువంటి నివాస స్థలాలు ఎంత ఉన్నాయంటే 150 గజాల నుంచి 200 గజాలు ఉంటాయి కదా. 80% వీళ్ళే, అపార్ట్మెంట్లు కాకుండా. 150 గజాలలో ఒకవేళ మనం హైదరాబాద్లో 850 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది యావరేజ్గా. 85,000 లీటర్లేమో ఒక 100 గజాలలో వస్తుంది. 160,000 లీటర్లు నువ్వు 200 గజాల స్థలం ఉంటే 160,000 లీటర్ల నీళ్లు మీకు ఫ్రీగా న్యాచురల్ ఇస్తుంది మీకు వర్షానికే. మనం యావరేజ్గా ఒక ఫ్యామిలీ 4 ఉంటాం. 4 ఒక్కొక్కరికి 100 లీటర్లు యూజ్ చేస్తే కూడా 400 లీటర్లు. 400 ఇంటూ 30 రోజులు ఎంత అవుతుంది, 12,000 లీటర్లు. 12 నెలలకు 144,000 లీటర్లు కదా. అంటే మీకు వర్షం నుంచి వచ్చిన నీళ్ళు అసలు మున్సిపాలిటీ వాటర్ అవసరం లేకుండా, బోర్వెల్ అవసరం లేకుండా న్యాచురల్గా ఫ్రెష్ వాటర్. అంటే మనము ఇప్పుడు 1000 ఫీట్ల నుంచి 500 ఫీట్ల నుంచి వచ్చిన నీళ్ళు అవి స్వచ్ఛంగా ఉండవు. ఎందుకంటే భూమిలోనే ఖనిజాలు ఉంటాయి కదా. మనము ఏదైనా ఖనిజం, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆర్సెనిక్ కానీ ఐరన్ కానీ భూమిలోనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, అది ఖనిజాల నుంచి మనం నీళ్ళు తీస్తున్నాం కాబట్టి ఆ ఖనిజాలను కూడా నీళ్ళు పైకి తీసుకొస్తుంది. అందుకే వాటర్ హార్డ్ ఉంది, మాకు సోప్ ఫోమ్ వస్తలేదు, ఇవన్నీ హార్డ్ వాటర్ వస్తుంది. లేకపోతే వాటర్లో ఫ్లోరైడ్ ఉంది, హార్డ్నెస్ ఎక్కువ ఉంది, ఇవన్నీ చెప్తున్నాం. మనకు నేచరు ఒక 200 గజాల స్థలంలో 160,000 లీటర్ల నీటిని ఇస్తుంది. మన అవసరము ఒకవేళ మిస్యూజ్ చేసాం అంటే పండుగలప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాం కదా, పండుగలప్పుడు కానీ ఇంకోళ్ళకి మిస్యూజ్ చేసినా అంత చేసినా 160,000 లీటర్ల నీళ్లు బయట నుంచి అవసరమే లేకుండా నీకు వస్తుంది. దీనివల్ల 2 బెనిఫిట్లు. ఒకటి,
ప్రభుత్వము మనం ఇప్పుడు హైదరాబాదే అనుకుందాము, హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం కానీ కృష్ణా నుంచి కానీ వస్తున్నాయి 200 కిలోమీటర్లు. హైదరాబాదులో హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సీవేజ్ సప్లైస్ అవుట్ కానీ, లేకపోతే గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ అనుకోండి, లేకపోతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ హెచ్ఎండిఏ ఉంది కదా, హెచ్ఎండిఏ పరిధి ఎంత ఉందంటే 1590 స్క్వేర్ కిలోమీటర్లు హెచ్ఎండిఏ పరిధి. ఈ హెచ్ఎండిఏ పరిధిలో పడే వర్షపాతము 850 మిల్లీమీటర్ల ప్రకారంగా మనం లెక్క పెడితే 44 టీఎంసీల వాల్యూమ్ అవుతుంది, 44 టీఎంసీలు. ఓకే, మనము హైదరాబాదుకు రోజుకు దాదాపు 500 మిలియన్ గ్యాలన్స్ లీటర్ను మనము ఇంపోర్ట్ చేస్తున్నాం. అయితే ఎక్కడైతే సోర్స్ పాయింట్ ఉంటుంది కదా, నేను ఏం చెప్తాను, కృష్ణా దగ్గర ఎక్కడైతే పుట్టంగండి దగ్గర నుంచి మనం పంపు చేస్తాం చూసినారా, అక్కడ 100 లీటర్ల వాటర్ పంపు చేస్తే ఇక్కడికి వచ్చి మన ఇంటికి వచ్చే వరకు కేవలం 60 లీటర్లు మిగులుతాయి. మిగిలిన 40 లీటర్లు వేస్టేజ్, అంటే లీకేజ్ ప్రకారంగా, అంటే నాన్ రెవెన్యూ వాటర్ 40% ఉంది. రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మెట్రో వాటరు ప్రతి సంవత్సరము ఎలక్ట్రిసిటీ బిల్ 1000 కోట్ల రూపాయలు వేస్తుంది. 1000 కోట్లు అంటే హైదరాబాద్కి వచ్చే వాటర్ ఎంత మొత్తము 30 టీఎంసీ నీళ్ళు హైదరాబాద్కి వస్తే 30 టీఎంసీ నీళ్లను మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి 1000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్. నేను మళ్ళీ ఈ ఉద్యోగుల వేతనాల గురించి వీటి గురించి మాట్లాడి కేవలం ఎలక్ట్రిసిటీ బిల్. ఈ 1000 కోట్ల ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ఎన్ని కార్బన్ ఎమిషన్స్, ఎంత కోల్ మనము బర్న్ చేస్తున్నాం, ఏదంతా చేస్తున్నాం. అంటే మనం ఒక పౌరుడిగా మనం బాధ్యత నిర్వర్తిస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసినారా. అసలు మనము 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు. కరెంటు బిల్లు కేవలం మనము డబ్బు రూపాయనే చూస్తున్నాం. నేనేం చూసా అంటే పర్యావరణం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. 1000 కోట్ల రూపాయల కరెంటు, ఎన్ని యూనిట్లు కరెంటు చేయడానికి ఎన్ని వేల టన్నుల కోళ్ళు మనం బర్న్ చేస్తున్నాం కదా. ఇవన్నీ కేవలము మనము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే సరిపోతుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత 200 కిలోమీటర్ల నీళ్ళు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ట్యాప్ ఇప్పేసి మోటార్ వేసేసి దానికి కరెంటు మోటార్తోనే కారు గడుగుతున్నాం, లేకపోతే ఇంకా వేరే ఏదైనా గడుగుతున్నాం. అది ఎన్ని 200-300 లీటర్ల నీళ్ళు. నేను గత 20 సంవత్సరాల నుంచి నా కారు గడిగితే నేను ఒక జగ్గు, మామూలుగా ఇంట్లో మగ్గు ఉంటుంది కదా, 1 లీటర్ మగ్గులో తడి బట్టేసి ఫస్ట్ డ్రైతోనే చూసి 1 లీటర్తోనే కారును క్లీన్ చేయొచ్చు. కావాలంటే నేను చేసి చూపిస్తాను. నువ్వు 200-300 లీటర్ల నీళ్లు వేస్ట్ చేసినా కూడా నీ కారు క్లీన్ కాకుండా నేను 1 లీటర్తో నీటితోనే ఎంత చేస్తాను. ఎందుకంటే మనం చేసే పద్ధతి మీద అంత ఎఫెక్టివ్గా ఉండాలా, అంత అంకితమై చేయాలి పనిని. ఎప్పుడైతే ఆ పనిని మనం అంకితమై చేస్తామో 1 లీటర్ల నీటితోనే చేస్తాం. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. మనం కారును వాటర్ను స్ప్రే చేసడం వల్ల ఎంజాయ్ చేస్తాం. అది మూడో ఇంపార్టెంట్ ఏం జరుగుతుందంటే, చిన్న వర్షం నిన్న హైదరాబాద్లో కేవలము 3 సెంటీమీటర్స్ కూడా పడలే వర్షం. అంటే డిఫరెంట్ లెవెల్లో 3 mm 4 సెంటీమీటర్స్ వర్షం పడలే. మీరు చూస్తే హైదరాబాద్లో మేజర్ పొద్దుగాల న్యూస్ అంటే ఏంటంటే, హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ ఆగిపోయింది, హైదరాబాద్లో మొత్తము నరకం అయిపోయింది, రోడ్ల మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఒకటేమో ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది, రెండోది ఇంపార్టెంట్ అంటే మీరు కార్లలో కూర్చొని ఉన్నప్పుడు కార్ ఇగ్నిషన్ అని ఉంటుంది. ఎన్ని లక్షల లీటర్ల పెట్రోల్ అండ్ డీజిల్ పోయింది. ఒకటి, ఈ పెట్రోల్ డీజిల్ వల్ల నీకు డబ్బులు చిల్లైపోతుంది. రెండోది ఏంటంటే పర్యావరణం మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది కదా. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, వర్షాలు పడి మొత్తం ఈ నీళ్ళంతా డ్రైన్ అంతా పొంగి పొర్లి రోడ్ల మీద జామ్ అయిపోయిన తర్వాత ఆ గుంతలలో పడి మన కార్ ఖరాబ్ అవుతుంది, మన బైక్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ మేము ఏమంటున్నాం, నాకు నడుము నొప్పులు వస్తున్నాయి, హైదరాబాద్ గుంతలు బాగలేవు అని మున్సిపల్ మినిస్టర్ను లేకపోతే ముఖ్యమంత్రిని బాధ్యతని చేస్తున్నాం. అసలు మనం ఏం చేస్తున్నాము? ముఖ్యమంత్రి దీనికి బాధ్యత. మన నీళ్ళను మనం చేయడానికి ముఖ్యమంత్రి చెప్పాలన్నా? ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు? మనం ఏమంటున్నాం, 5G టెక్నాలజీలు ఉన్నాం, ప్రధానమంత్రి వచ్చి పాయకాన్లు కట్టుకోమని చెప్తున్నాడు. పాయకాన్లు కట్టే బాధ్యత ప్రధానమంత్రి. కాకపోతే మనం ఏమంటున్నామంటే, భారతదేశంలో ప్రతి ఒక్కరము లాను మనం వీలైనంత వరకు వైలేషన్ చేస్తాం. అదే యూరోపియన్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీలు నేను తిరిగినా కదా, వాళ్ళు లా వైలేట్ చేయాలంటే షేమ్గా ఫీల్ అవుతారు. అంత నామూషి, అరే భయపడడం కాదు, దే ఫీల్ నామూషి అనమాట. అరే నేను తప్పు చేస్తున్నా కదా అని వాడికి ఒక ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇంట్లో నుంచి చెత్త తీసుకుపోయి పడేస్తాడు, బయట రోడ్డు మీద తీసుకొచ్చి ఇట్లా పడేస్తాం. అంటే వాడు అవతల పక్కవాడు ఎవరైనా అడిగితే నేను ఎవరు తెలుసా నీకు, మై కోన్ హూ మాలూమే అంటారు. అంటే లా వైలేషన్ చేయడంలో హీరో అనిపిస్తున్నాం. మీరు చూసే ఉంటారు, రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, యూత్ సినిమా. ఓకే, అందులో సినిమా హీరో ఏం చేస్తాడంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఓకే, రకరకాలుగా స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతని పోలీసులో రాగానే పోలీసులను కొట్టేస్తాడు.
కొట్టేసిన తర్వాత పోయి అక్కడ ఆ ప్రాజెక్టు నీళ్ళను ఓపెన్ చేయడానికి ఒక డబ్బు సంచులు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. దాన్ని ఏమంటున్నారంటే మనం హిట్ చేసినాం సినిమాను. అంటే నేనేమంటున్నా, దేశం ఎక్కడ పోతుంది, మనం ఏమి ఎంకరేజ్ చేస్తున్నాం? అదే ఉండి ఆయన అట్లాంటి చేసిన హీరో, మనం అంటే సినిమా హీరోలను వాళ్ళని మనం ఫాలో చేస్తున్నాం. ఆ హీరో ఇట్లాంటి జరిగేదాన్ని తప్పు అని చెప్తే జనాలు బాధ్యతగా ఉంటారు. దాన్ని మనం హీరోగా అయిపోయి డబల్ హీరో అయిపోయింది, రెండో సిరీస్ కూడా వస్తుంది. నేనేమంటున్నా అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఓకే, బట్ ఈజ్ ఇంపాక్టింగ్ అలాట్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము ప్రభుత్వము లంచగొండితనం అని చెప్తున్నాం, ముఖ్యమంత్రులను లంచగొంటులు అంటున్నాం, ఓకే, ఎనీథింగ్ అధికారులను లంచగొంటులు అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత ఇవ్వకుండా మనం అందరిని అంటున్నాం. అంటే కేవలం మనం ఎత్తి చూపడం మాత్రమే ఉన్నాం, కానీ మన బాధ్యత ఏందని మనం చూస్తలేం. సో మనం అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇంట్లో నీళ్ళను మనము ఇక్కడనే మనం కన్జర్వ్ చేసి, మన కాలనీలో నీళ్ళను మనం ఇక్కడనే కన్జర్వ్ చేస్తే అసలు మనకు నీళ్ళ ప్రాబ్లమే రాదు. ఇప్పుడు ఏమంటారంటే, నేను కొంతమందికి, సార్ మీ వాటర్ ఫిల్టర్ ఎంత అవుతుంది సార్ అంటాడు. సార్ ఏదో ఎక్స్ కాస్ట్ అవుతుంది. నేనేం చేస్తున్నానంటే, ఇంతకుముందు నేను చూసిన, ఇప్పుడు ఏమంటున్నానంటే, మీరు 2 ట్యాంకర్లు కొంటే ఎంత కాస్ట్ అవుతుంది మీకు నీళ్ళు? సార్ నాకు 4,000 అవుతుంది అంట. 2 ట్యాంకర్ల కన్నా తక్కువ కాస్ట్లోనే నేను ఫిల్టర్ ఇస్తాను. ఒకవేళ నీకు అసలు నేను వాటర్ ఫిల్టర్ కొనడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు, నీ ఈవెన్ ఎఫోర్డబిలిటీ, నేను ఫ్రీగా కూడా ఇస్తాను. ఎందుకంటే నేను బాధ్యతతోనే నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అంటే నేనేమంటున్నా అంటే, నేను యాజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా కాస్ట్ టు కాస్ట్ ఈ ఫిల్టర్లు తయారు చేయడానికి చూస్తే, ఇప్పుడు ఈ ఫిల్టర్లో ఏమేమి ఉంటుందంటే ఇదంతా చేస్తాము. ఇక్కడ ఈ ఫిల్టర్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇది ఆన్ అయ్యి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆన్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుందంటే, మొదటి నీళ్ళు వర్షం వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడ కిందికి బయటకు వెళ్ళిపోతాయి. జస్ట్ ఇది డ్రైన్కి లాగా కొంచెం ఒక 3 minutes 4 minutes తర్వాత ఏం చేస్తాం, ఫ్రెష్ నీళ్ళు ఆడ వస్తున్నట్టు కనపడుతుంది, మీకు చెత్త లేని నీళ్ళు వస్తున్నట్టు కనపడితే ఏం చేస్తామంటే దీన్ని బంద్ చేస్తాం. ఇట్లా ఈ బంద్ చేయడం వల్ల నీళ్ళు ఇటు నుంచి రావడం మొదలవుతుంది. ఇక్కడ నుంచి రావడం మొదలైతే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒకటి 200 మైక్రాన్ ఫిల్టర్ పెట్టినాం, ఒక స్టెయిన్లెస్ స్టీల్. ఇది రస్ట్ రాదు, ఏం రాదు, 200 మైక్రాన్ ఉంటుంది ఇది. ఇందులో ఏదైనా చెత్త ఉన్నా, ఏదైనా ఇంకా ఏమైనా దారాలు ఉంటాయి కదా, అట్లా గాలి నుంచి వచ్చినటువన్నీ ఇలా ఇది ఫిల్టర్ చేస్తుంది. దీని తర్వాత ఏం చేస్తానంటే, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకో ఫిల్టర్ ఉంటుంది అనమాట, బ్యాగ్ ఫిల్టర్ పెడుతున్నాం. ఇందులో ఫైన్ మెష్ కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇది మొత్తానికి కాస్ట్ నాకు అప్రాక్సిమేట్లీ 3,000 రూపాయలు అవుతుంది. వితౌట్ ప్రాఫిట్ ఏం లేకుండా నేను ఈ ఫిల్టర్ను జనాలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. జనాలు ఎవరైనా లేదు సార్ ఇది ఎక్కువ కాస్ట్ ఉందంటే, నేను మీరు ఎంత వీలైతే అంత ఇవ్వండి, ఏమి డబ్బులు ఇవ్వకపోయినా సరే నేను ఫిల్టర్ ఇస్తాను. కాకపోతే మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. ఏం చేయాలా, మీరు తప్పకుండా ఈ వర్షం నీళ్ళని చేయాలి. దీనికి మెయింటెనెన్స్ ఏం లేదండి, సింపుల్, ఇది ఒక బట్ట, ఇది ఒక ఫిల్టర్. సో దీన్ని మళ్ళీ ఇట్లా మనం ఏం చేస్తామంటే ఇట్లా పెట్టేస్తాం. దీంట్లో పెట్టేసిన తర్వాత దీనికి ఒక అంటే ఇంట్లో అమ్మ కానీ ఇంట్లో గృహిణులు ఎవరన్నా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఏం రాకెట్ సైన్స్ లేదు, దీంట్లో కరెంటు లేదు, దీంట్లో ఏమీ లేదు, నథింగ్. దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత ఏమైపోతుంది, క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇది రెడీ. దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు వర్షం వచ్చిన నీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నేను సంపులో వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తాను, సంపు కూడా చూపిస్తాను. ఇప్పుడు కేవలం మీరు వస్తున్నారని సంపు ఓపెన్ చేసి పెట్టినా, ఇది మొత్తం చీకటిగా ఉంటుంది. ఇందులో వాటర్ ఫస్ట్ నేను ఇందులో వాటర్ పడిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళను మనం ఏం చేస్తున్నానంటే దీన్ని స్టోర్ చేసుకుంటా. దీంట్లో నాకు 25,000 లీటర్ల నీళ్ళు పడుతుంది దీంట్లో. అంటే ఆల్మోస్ట్ నాకు ఈ మా ఇంటి కోసం వాడుకునే నీళ్ళు మొత్తం దీంట్లో సరిపోతుంది అనమాట. సో దీని నుంచి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా, మళ్ళీ అక్కడి నుంచి నేను గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తాను. నా బిల్డింగ్ నుంచి నా దగ్గర నుంచి 1 లీటర్ నీళ్ళు కూడా బయటకు పోనీయను అనమాట, వేస్ట్ కానియను. ఎందుకంటే ఇది నాకు ప్రకృతి ఇచ్చింది, ఇది నా హక్కు, నేచర్ నాకు ఇచ్చింది, ఇది నా హక్కు. బేసిక్గా ఈ హక్కును నేను ఇచ్చేస్తాను. సో ఇట్లా వీలైనంత వరకు జనాలకు తెలవకుండా చాలామంది, ఎందుకంటే బిజీగా ఉన్నాం, మాకు తెలియదండి ఇది నేను అంటుంటారు కదా. సరే, వీళ్ళందరి కోసం నేను సింప్లిఫైడ్ టెక్నాలజీ చేసిన. ఇప్పుడు మన డిజిటల్ యుగం కదా, నాకు టెక్నాలజీ సింప్లిఫై కావాలి అదే అని అంటారు. సో అట్లా కూడా నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళందరికీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన. వెబ్సైట్లో మీ రూఫ్ ఎంత ఉందో మీరు చూసుకోండి. మీకు తెలుసు కదా, 200 స్క్వేర్ ఫీట్లు ఉందా, 400 స్క్వేర్ ఫీట్లు ఉందా, 1000 స్క్వేర్ ఫీట్లు ఉందా, మీకు రూఫ్ తెలుస్తుంది. నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు దాంట్లో ఫిలప్ చేసి ఇస్తే, ఆ ఫిలప్ చేసి ఇచ్చిన లింక్ ద్వారా నేను నీకు వస్తుందన్నమాట, మీకు ఎంత మీ రూఫ్లో మీకు ఎంత వాటర్ సేవ్ అవుతుంది. ఆ సేవ్ వాటర్ మీరు ఒకవేళ కంటైనర్లో కొనుక్కుంటే, ఓకే, వాటర్ కంటైనర్లు మనం కొంటాం కదా, మనం ట్యాంకర్లు కొంటాం కదా, ఆ ట్యాంకర్లు ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు 2,500 నుంచి 3,000 ఛార్జ్ చేస్తున్నారు. 5,000 లీటర్ల ట్యాంకర్ 5,000 కూడా ఉంది. అంటే మీకు సప్లై డిమాండ్. ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలని, నా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నాకు ఏమైనా కానీ నాకు కావాలంటే సార్ 5,000 రూపాయలు ఇస్తా అంటాడు కదా. సో అట్లాంటిది ఉన్నప్పుడు ఉండదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాళ్ళ దగ్గర కూడా ఎంత ఉన్నాయి, మెట్రో వాటర్ సప్లై దగ్గర వాళ్ళ దగ్గర లిమిటెడ్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఒక ట్యాంకర్ ఉంటే వాళ్ళకు 100 ఆర్డర్లు ఉన్నాయి. సో వాళ్ళు సప్లై చేయలేరు. కాబట్టి ఆ సప్లై డిమాండ్ను బేస్ చేసుకుని ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే, ఇంకోటి
ఈ ప్రైవేట్ ట్యాంకర్లు కూడా ఇప్పుడు పాల ట్యాంకర్ పోతుంది రోడ్డు మీద చూస్తారు, డీజిల్ ట్యాంకర్ పోతుంది, పెట్రోల్ ట్యాంకర్ పోతుంది. ఆ ట్యాంకర్ పోయినట్లు మనకు తెలియదు. కానీ వాటర్ ట్యాంకర్ పోతే నువ్వు స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు ఏటి వరకు పోతున్నా సగం నీళ్ళు చల్లుకుంటూనే పోతాడు. ఎందుకంటే వీ డోంట్ రెస్పెక్ట్ వాటర్. అదే మన దౌర్భాగ్యం ఏంటంటే మనం దుకాణంలో పోయి ఎట్లనే ఉండని బాటిల్ ఇచ్చిన నీళ్ళని 20 రూపాయలు ఇస్తాము, రోడ్డు మీద పోతున్న వాటర్ను మనం రెస్పెక్ట్ చేయము. సో మన హిందూ ధర్మం ప్రకారంగా, అంటే మన దేశంలో మన ధర్మం ప్రకారంగా ఏం జరుగుతుందంటే మనము నీళ్లను రెస్పెక్ట్ చేయాలని మన వేదాలు ఉపనిషత్తులు చెప్తుంది. సో మనము విష్ణు మహామూర్తిని మనము నారాయణుడని కొలుస్తాం కదా, ఆయన నీళ్ళల్లో ఉంటాడు. నారం అంటే నీరు, ఓకే. నారాయణుడు నీళ్ళల్లో నివసించేవాడు నారాయణుడని రోజు మనం దేవుణ్ణి మొక్కుతాం. శివునికి రోజు జలాభిషేకం చేస్తాం. శివుడు ఏం చూపిస్తున్నాడు మనకంటే జటావి, అంటే ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు గంగను కదా. అంటే నీళ్ళని కాళ్ళ దగ్గర కాదు నెత్తి మీద పూడించుకునేది అని మనకు దేవుడు చెప్తాడు. మనం అన్నీ చేస్తాం, గుడికి పోతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ గుళ్ళో చెత్త చేస్తాం. అంటే ఏమనుకుంటున్నాం అంటే మనము దేవుడు మనకు అంటే చూపించినాడు. మనకు ఎన్ని పవిత్ర గ్రంథాల్లో చూసినారు, బైబిల్లో చూడండి వాటర్ గురించి ఏమి అద్భుతాలు చెప్పినారు. ఎంతమంది క్రిస్టియన్స్ బైబిల్ చదివినారో నాకు తెలియదు. ఖురాన్ చూడండి, ఖురాన్లో వాటర్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. జంజం వాటర్ అంటే మక్కా మదీనా హోలీ ప్లేసెస్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ నీళ్లను ఒక్కొక్క డ్రాప్ తీసుకొని కళ్ళల్లో తీసుకుంటారు. మనకు ఒక 2 స్పూన్లు దొరికితే నా జన్మ ధన్యం అనుకుంటాం కదా. సేమ్ నేచర్ ఇస్తున్నాడు కదా, వాటర్ రెస్పెక్ట్ అదిలే ఇవ్వాలి. మనము అన్ని గ్రంథాలలో మన ఏదైతే హోలీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, భగవద్గీత కానీ, తర్వాత మన వేదాలు ఉపనిషత్తులు కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, ఎవ్రీ రిలీజియన్ చెప్తుంది ఏంటంటే యూ షుడ్ రెస్పెక్ట్ ద నేచర్. బికాస్ ఈ ప్రపంచంలో రకరకాల భాషలు ఉన్నాయి, రకరకాల స్కిన్ కలర్స్ ఉన్నాయి. మీరు ఎవరన్నా వాటర్ కాకుండా వేరే తాగేటోళ్ళని చూసినారు అంటే నీళ్ళకు సబ్స్టిట్యూట్ ఉందా? రక్తం ఏదన్నా ఎర్ర కాకుండా వేరే ఉందా? నల్ల రక్తం ఉన్న మనుషులు ఉన్నారా, లేకపోతే ఏదైనా ఉన్నాయా? సో సకల చరాచర జీవరాశులకు నీరే ప్రధాన ఆధారం అంటున్నప్పుడు నీళ్లను మనం ఎందుకు అబ్యూజ్ చేస్తున్నాము, మనం నీళ్ళని ఎందుకు రెస్పెక్ట్ చేస్తలేము? అదే మన అవేర్నెస్ ప్రోగ్రామ్. కలాం గారు 20 సంవత్సరాల కిందనే నాకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఒకవేళ భవిష్యత్తులో ఒకవేళ యుద్ధాలు అనేది జరుగుతాయి, 1వ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు, 2వ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసు, కానీ 3వ ప్రపంచ యుద్ధం కూడా ఎందుకు జరగబోతుందో కూడా ఆయన ప్రిడిక్ట్ చేసినాడు ముందే, కేవలం నీళ్ళ గురించే. ఇంకోటి, ఇప్పుడు యుద్ధాలు దేశాల మధ్యలో అవసరం లేదు. ఇంటి పక్కల నీళ్ళ కోసం యుద్ధం జరుగుతుంది, కాలనీ పక్కల యుద్ధం జరుగుతుంది. ఓకే, రాష్ట్రం మధ్యలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మధ్యలో అసలు ఏంటి ప్రాబ్లం? మేజర్ ప్రాబ్లం. ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళు నాగార్జున సాగర్ వచ్చి మనం ఇది చేసినాం అంటున్నారు కదా. కర్ణాటకకు తమిళనాడుకు ఉన్నటువంటి వైరం ఏంది? కావేరీ జల వివాదం. మహారాష్ట్రకు తెలంగాణకు ఉన్నటువంటి ఇదేంది? గోదావరి మీద మీరు ప్రాజెక్టులు కట్టొద్దు అంటున్నాం. కానీ ఈ ప్రాజెక్టులకు ఇవన్నిటికీ అంటే వాటర్ ఈజ్ ఎ పీస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ వాటర్ ఉన్నదంటే నీ దగ్గర పీస్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ పీస్, సో యూ డోంట్ రెస్పెక్ట్ వాటర్. సో వాటర్ కన్జర్వేషన్, వాటర్ రెస్పెక్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటర్ ఈజ్ లైఫ్, అంతే. వితౌట్ వాటర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో సాధారణంగా ఈ వర్షాకాలంలో వచ్చే వాటర్ని ఏ విధంగా మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంది, భూగర్భ జలాలను ఏ విధంగా మనం పెంచుకుంటే మంచిది అని చెప్పి మీరు చెప్తున్నారు, చాలామందికి అవేర్నెస్ ఇస్తున్నారు. ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఏ విధంగా భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉంది? ఫస్ట్ భూగర్భ జలాలను మనము చేసుకోవడం అంటే వర్షపు నీళ్ళను మనము ఎక్కడైతే స్టోరేజ్ ఫెసిలిటీ ఉందో, అంటే ప్రతి ఇంట్లో ఒక వాటర్ సంపు ఉంటుంది. ఫస్ట్ మీరు సంపులలో వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ భూమిలో నుంచి బయటకు తీయద్దు వాటర్ కదా. సంపుల వాటర్ను జాగ్రత్తగా వాడడం మొదలుపెట్టండి. రెండోది ఏంటంటే సంపు నిండిన తర్వాత మీరు మీ బోర్వెల్ ఉంటే దానికి ఇది చేయొచ్చు, డైవర్ట్ చేయొచ్చు. అటాచ్ చేసుకుంటే మీకు అది మీకు ఇన్ని రోజులు రివర్స్ ఇచ్చింది కదా, మనం దానికి రివర్స్ ఇద్దాం. ఓకే, ఒకవేళ మీకు బోర్వెల్ లేదు మీ ఇంట్లో, మీరు ఏం చేయొచ్చు అంటే ఇంటి ముందర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ చేయొచ్చు. పిట్ చేసి దాని నుంచి చేయొచ్చు. ఓకే, దాని నుంచి గ్రౌండ్ వాటర్ పోతుంది. సో మన ఇంటిలో పడిన నీళ్ళు మన ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దు. మన కాలనీలో నీళ్ళు మన కాలనీలోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దు. మన గ్రామంలో నీళ్ళు మన గ్రామంలోనే ఉండాలి. మన సిటీలో నీళ్ళు మన సిటీ దాటి బయటకు పోకూడదు, ఎందుకంటే మనకే అవసరం. మనం ఇప్పుడు మన జేబులో డబ్బులు ఉంటే మనం వేరే వాళ్ళకి ఇవ్వం కదా. అట్లాంటప్పుడు మన ఇది డబ్బు కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కదా వాటర్ రీసోర్సెస్. సో మనది మనం యూస్ చేసుకోవాలా. రెండోది, బాధ్యతగా నీళ్ళను మనం వాడేటప్పుడు కూడా మనము నీటిని రెస్పెక్టివ్ వేలో వాడాలి. ఎట్లా అంటే ట్యాప్ను ఇప్పేటప్పుడు ఇంట్లో కూడా ఒకవేళ మనం బట్టలు ఉతుకుతున్నప్పుడు ఏం చేస్తారు, మన మామూలుగా ఇంట్లో యుటెన్షియల్స్ క్లీన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే టబ్బులో అది ఓపెన్ చేస్తారు, సింకులో తడుతూనే ఉంటారు. కాదు కదా అవసరం, మనకు 5 లీటర్ల నీళ్ళతోనే మనం ఎన్ని యుటెన్షియల్స్ యూజ్ చేసుకుంటామో అన్నీ చేయాలి. సో దీంట్లో అన్నిట్లో ఒకటే అనమాట, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక పౌరునిగా, ఒక మహిళగా, ఒక గృహిణిగా
లేక ఒక పౌరునిగా నేను ఏదైతే మనము బాధ్యత నిర్వర్తించాలో అది చేస్తే అసలు మనకు ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమే రాదు. ప్రధానంగా వర్షాకాలం వచ్చిన తర్వాత వాటర్ వస్తాయి, కానీ వేసవి కాలంలో చాలా మట్టుకు బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి అన్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఇప్పుడు మనము రోజుకు 3 పూటలు తింటాం, 24 గంటలు మనము మన బాడీ పనిచేస్తుంది కదా. మనము ఒక 10 లీటర్ల డీజిల్ పెట్రోల్లో మన కార్లో పోస్తాం కదా. అదేం చేస్తుంది, కార్లో పోసేదానికి ఓన్లీ 2 మినిట్స్ 3 మినిట్స్ తీసుకుంటుంది, కానీ మీకు అది 200 కిలోమీటర్లు డిస్టెన్స్ ఇస్తుంది. అట్లా మనం వర్షాకాలంలో మనం నీటిని సంరక్షించిన నీళ్ళు ఏదైతే ఉన్నదో అది మనకు 365 రోజులు మనకు పనిచేస్తుంది. సో బోర్లు ఎందుకు ఎండిపోతున్నాయంటే మనం అసలు దాన్ని రీఛార్జ్ చేస్తలేము కాబట్టి. వర్షాకాలంలో నీళ్ళు ఉన్నప్పుడు దాంట్లోకి పంపిస్తే మళ్ళీ మనం అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. జస్ట్ లైక్ మనం సింపుల్ టెక్నాలజీ, నేను ఎందుకు ఇంత సింపుల్ చేస్తున్నానంటే మనం రోజుకు 3 పూటలే తింటాం, కానీ 24 గంటలు మన బాడీ పనిచేస్తుంది. మన కార్లో 10 లీటర్ల పెట్రోల్ వస్తే మనకు అది 100 కిలోమీటర్లు తీసుకుపోతుంది. అట్లా 3 నెలల వర్షాకాలం ఏదైతే ఉందో మనకు 365 రోజులు అంటే 10-15 వర్షం రోజులు ఏవైతే ఉన్నాయో 10-15 రోజులలో వర్షం వచ్చిన దాంట్లో మనం ఒకవేళ బాధ్యతగా యూజ్ చేసుకుంటే మనకు 365 రోజులు ఇబ్బంది లేకుండా వస్తుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ సింపులెస్ట్ ఫార్ములా. నీళ్లు లేకుండా ఉన్న బావిల గురించి మనం రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు? వాటిని కూడా ఇంకుడు గుంతల్లాగా మార్చుకునేందుకు అవకాశం ఉందా? రెండు రకాలటువంటి దీంట్లో సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మనము ఆల్రెడీ నీళ్ళు ఉండి ఎండిపోయిన బోర్వెల్ను నేను రీస్టోర్ చేస్తాను. ఇప్పుడు కొన్ని వేల బోర్వెల్లను రీస్టోర్ చేసినాం, కొన్ని వేలు నా దగ్గర మొత్తం ఉన్నదనమాట. నేను అందుకే చెప్తాను అంతగానే లాస్ట్ 20 yearsలో దాదాపు 22,500 బోర్వెల్స్ని మనం రీస్టోర్ చేసినాం, ఎండిపోయినాయి. ఇంకా అవి ఏమైనా అంటే ఒకప్పుడు మన దగ్గర ఏముంటుండే, ఎండిపోయినాయి, కరువు వచ్చిందని చెప్పేసి వీటిలను చిన్నపిల్లలు ఆడుకొని మృత్యు కుహరాలు అవుతుండే కదా. దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాగా చేస్తే అది ఈజీగా రీస్టోర్ అవుతుంది. ఒకవేళ ఒక బోర్వెల్ రీస్టోర్ అయితే ఓన్లీ వాళ్ళకే కాకుండా మొత్తం కాలనీకి అంతా బెనిఫిట్ అవుతుంది. ఒక చెట్టు వేసినాం అనుకోండి, చెట్టు ఏం చేస్తుంది, పండ్లు ఇస్తుంది. పండ్లు ఒక్కటే తినరు కదా ఓనరే, వాళ్ళందరికీ వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లా మన బోర్వెల్ ఏం చేస్తుందంటే మనకి ఇచ్చిన ఎక్కడైతే ఉందో మనం రీస్టోర్ చేస్తామో అది అంతా మొత్తం ఆ ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే ఎండిపోయిన బావులు అంటున్నాం కదా, బావులు ఎందుకు ఎండిపోయినంటే టేబుల్ పడిపోయింది. సో వీలైనంత వరకు మనం రీస్టోర్ చేసాం. మనము గత 20-25 సంవత్సరాల నుంచి మనము ఓన్లీ ఒకటే 1 వేల మనం తీసుకున్నాం, రిటర్న్ ఇస్తలేం, అప్పు పెరిగిపోయింది. సో అప్పు తీర్చాలంటే ఏం చేయాలి, మెల్లమెల్లగా ప్రతి సంవత్సరం కొంచెం యాడ్ చేసుకుంటూ పోతే ఒక 10-15 సంవత్సరాలలో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ వాటర్ ఉంటుంది, ఎక్కడ చూసినా అద్భుతమైన వాటర్ ఉంటుంది. మూడో విషయం, హైదరాబాద్ లాంటి నగరాలలో ఏమవుతుందంటే మనకు ఒక 50 ఏళ్ళ కింద హైదరాబాద్లో 3,000 చెరువులు ఉండే కదా. ఈ 3,000 చెరువులో ఎక్కడ చూసినా నువ్వు తాగనీళ్ళ చెరువులే ఇవన్నీ, ఎక్కడ చూసినా. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు తాగనీకనే కట్టినారు. గండిపేట ఓకే ఇప్పుడు ఉంది, మళ్ళీ 111 జియో అనేది ఏంటంటే అది కూడా పోతుంది. ఉస్మాన్ సాగర్ తర్వాత సరూర్ నగర్ చెరువు ఇక్కడే ఉన్నది, ఒకప్పుడు మంచినీళ్ళ కోసం వాడింది అది కదా. ఇప్పుడు అవన్నీ ఏమైనాయి, మనం డ్రైనేజ్ తీసుకుపోయి అందులో వేసేసినాం. సో అక్కడ అక్వాటిక్ లైఫ్ అంతా దెబ్బతిన్నది. సో దానివల్ల మనకు దుర్గంధము, దోమలు, డెంగ్యూ రకరకాల చేస్తున్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక దగ్గర కూర్చొని మొత్తం ప్రపంచాన్ని అంతా మొత్తం ఇదిగా నెగిటివ్ అనమాట చేసేస్తున్నాం. సో మనం ఒకవేళ ఎక్కడ నీళ్ళు అక్కడ మనం ప్రాపర్గా ట్రీట్ చేసి పెట్టుకుంటే ఈ వాటర్ బాడీస్ అన్నీ ఓకే ఉంటాయి. ఈ వాటర్ బాడీస్ అన్నీ మంచిగా అయిపోయినాయి అనుకోండి, మనం ఎంత మార్నింగ్ వెళ్ళి ఆహ్లాదకరంగా వాటర్ బాడీని చూడొచ్చు. నీరు ఏడన్నా చూడండి, మనిషికి ఎనర్జీ వచ్చేది ఒక దగ్గర, హయ్యెస్ట్ ఎనర్జీ. మనం అనుకుంటాము మనము హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆకాశ హర్మలను చూస్తే ఎనర్జీ రాదు. నువ్వు చిన్నగా ఒక వాటర్ ఫాల్ దగ్గరకు పో, ఎంత ఎనర్జీ వస్తుంది. ఒక చెరువు దగ్గర పో, ఒక చిన్న పిల్లగానికి మీరు అవతల వానికి బంగారం లాంటి ఒక టాయ్స్ పెట్టండి, ఒక బకెట్లో నీళ్ళు పెట్టండి, వాడు దాంట్లో కొట్టుకొని ఆడుతాడు. అంటే వాటర్ ఈజ్ లైఫ్ అని అందరికీ తెలుసు. అంటే తెలివి ఉన్నవాడికి, అంటే ఈవెన్ చిన్నపిల్లలకు కూడా తెలుసు అనమాట, వాటర్ ద్వారా వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడు. సో ఆ లైఫ్ ఇవ్వాలంటే కేవలం నేచర్లో ఫస్ట్ ప్రయారిటీ వాటర్ అంతా కరెక్ట్ ఉంది అనుకుంటే మనకు చెట్లు పెంచుకోవడం ఇదంతా ఉండి ప్రాపర్గా చేస్తే అసలు లైఫే అద్భుతంగా ఉంటుంది. ఈ వేసవిలో తారస్థాయికి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వెనుక వాటర్కు ఉన్న సంబంధం ఏంటి అసలు? బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే కార్బన్ ఎమిట్ చేస్తున్నాము, గ్రౌండ్ వాటర్ లేదు. ఎందుకంటే మనము ఇప్పుడు ఎక్కడైనా వాటర్ ఉంటేనే చల్లగా ఉంటుంది కదా, భూమి కూడా కింది వరకు వెళ్ళిపోయింది, భూమి వేడెక్కుతున్నప్పుడు రిఫ్లెక్టర్ అవుతుంది, హీట్ వేవ్స్ వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఈ సంవత్సరము ఈవెన్ ఎడారి దేశాల కన్నా భారతదేశంలో హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దాటిపోయినాం. వర్షాల్లో అంటే ఇబ్బంది ఉన్నది మనకు, అసలు ఎంత ఎన్విరాన్మెంట్ బాగలేదు అంటున్నాం. కానీ నా బాధ్యత ఏంది, నేనేం చేసినా, ఎన్ని చెట్లు పెట్టినా
నేను ఒకవేళ నా జీవితంలో నేను అట్లీస్ట్ సంవత్సరానికి నా జన్మదినానికి ఒక చెట్టు పెడితే కూడా నేను ఇప్పుడు 48 సంవత్సరాలు 40 ఉన్నది 48 చెట్లు ఉండాలి, ఉన్నాయా? ఎంతమంది చెట్లు పెడుతున్నారు? ఎంతమంది మట్టిలో ఆడుకుంటున్నారు? సో బాధ్యత పౌరులు విస్మరించిండు. మనం కారు పెట్టుకుంటాం, పెద్ద కారు పెట్టి ఒక్కరిని తిరుగుతున్నా రోడ్డు మీద కదా, దానివల్ల వచ్చే కార్బన్ ఎమిషన్స్ ఎంత? అవసరం ఉన్నా లేకపోయినా లైట్ వేస్తున్నా, దానివల్ల వచ్చే ఎనర్జీ లెవెల్ ఎంత? సో వీటన్నిటిని మనం చేస్తే అంతే చెప్తున్నాను నేను. ఒకవేళ ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటే, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అ గ్లోబల్ ప్రాబ్లం, బట్ సొల్యూషన్ ఇస్ ఫ్రమ్ లోకల్. చారిటీ స్టార్ట్ ఫ్రమ్ మై హోమ్. నేను బాధ్యతగా ఉంటే మిగిలిందంతా అయిపోతుంది. దిస్ ద ఓన్లీ సింగిల్ సొల్యూషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే మన ఇంటి నుండే చారిటీ మొదలవ్వాలి. గ్లోబల్ సమస్య కాదు, ఇది గ్లోబల్ సమస్య అయినప్పటికీ కూడా మన ఇంటి నుండి పరిష్కారం ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మన ఇంటి నుండి స్టార్ట్ అయితే మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యకు మరి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, కానీ ఇక ముందు జరగబోయే యుద్ధం కూడా జరిగితే కనుక నీటి కోసమే జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు బాధ్యతగా రెయిన్ వాటర్ను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వర్షం అంటే 3 monthsలో వచ్చే రెయిన్ వాటర్ను కనుక మనం స్టోరేజ్ చేసుకుంటే ఒక ఏడాది పాటు కావాల్సిన జీవనానికి కావాల్సిన నీరు అక్కడే లభిస్తుంది. కాబట్టి ఈ రెయిన్ వాటర్ను మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. పర్యావరణం నుండి మనం తీసుకోవడం కాదు, పర్యావరణానికి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు. ఓటు